మీ పేరు మేడం? నా పేరు శ్రీదేవి అండి. ఓకే. ఇక్కడ చైతన్యపూర్లో బఫర్ జోన్ కింద మీ ఏరియాలో ఉన్నాయా? ఉన్నాయి సార్. రివర్ బెడ్ అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ రివర్ బెడ్ కానీ బఫర్ జోన్ కానీ ఏది లేదు సార్. వాళ్ళు ఇష్టరాజ్యంగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడైతే నచ్చుతుందో దాని ప్రకారంగా చేసుకుంటా మామూలుగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మిడిల్ ఆఫ్ ద రివర్ అనేది ఏదైతే చెప్తున్నారో అక్కడి నుంచి కొలుచుకుంటే కనుక సుమారు 160 మీటర్ల దూరంలో రివర్ బెడ్ ఉంది సార్. వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు, 50 మీటర్లు రివర్ బెడ్ నుంచి తీసుకుంటాము, 30 మీటర్లు బఫర్ జోన్ అని చెప్తున్నారు. ఆ ప్రకారంగా కొలిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా ఎఫెక్ట్ కాదు సార్. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు రివర్ బెడ్ నుంచి ఏదైతే చెప్తున్నారో దాన్ని కొలవండి. కొలిసినాక ఎన్ని ఇల్లు ఎఫెక్ట్ అవుతున్నాయి ఏంటిది అనేది మాకు వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారనేది మీరు చెప్తే దాని ప్రకారం మేము కూడా కూర్చొని ఆలోచించుకొని మరి ప్రభుత్వంకి వ్యతిరేకంగా మేమైతే ఏం చేయదలుచుకోలేదు సార్. మూసి ప్రక్షాళన అంటున్నారు, చేసుకోండి, మీకు ఉన్న ప్లేస్ సరిపోతుంది. ఇక్కడ ఇండ్లని తీసి మీరు ప్రక్షాళన కానీ బ్యూటిఫికేషన్ కానీ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి దీని సర్వే అనేది మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కూడా ఇదిగో ఇది ఇస్తుంది ఇది వస్తుంది అనేది చూపించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది సార్. చూపించి ఆర్బీఎక్స్ అని చెప్పి చెప్తున్నారు అధికారులు. లేదు సార్, వాళ్ళు ఏ దౌర్జన్యంగా వేశారు, నిర్బంధించి వేశారు. ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు ఇద్దరిని మాత్రమే కూర్చోబెట్టి కనీసం ఆ పక్కన వాళ్ళని ఈ పక్కన వాళ్ళని కూడా ఎవరిని రానియకుండా పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా వేశారు సార్. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరు లేదు. వాళ్ళు ఎట్లా అంటే మీరు ఇవాళ తీసుకుంటారా, డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారా, తీసుకోరా, లేకపోతే కనుక మీరు రేపు వస్తే కనుక మేమైతే బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తాము, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఏం లేదు, మీరు ఇప్పుడు తీసుకుంటేనా తీసుకోండి, లేదని అంటే రేపు మీకు ఇది కూడా రాదు అని చెప్పని బెదిరించి ఒక బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళని ఏంటంటే పూర్తిగా నిర్బంధించి నిస్సహాయాలను చేసి వాళ్ళని బెదిరింపు ఇదితోటి వేసినాయే కానీ ఇక్కడ ఎవరు కూడా ఇష్టపూర్వకంగా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. రేవంత్ రెడ్డి గారి మాటల్లో నేను మూసి బాధితులను ఆదుకుంటా అంటున్నారు కదా, ఏ విధంగా ఆదుకుంటున్నారు? వారు ఏ విధంగా ఆదుకుంటారని చెప్పట్లేదు సార్. డబుల్ బెడ్రూమ్ అంటారు, కోట్ల రూపాయల బిల్డింగ్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే అది ఎంతవరకు సార్? ఇప్పుడు ఆయన సీఎం పదవి తీసుకొని నువ్వు పార్టీ కార్యకర్తగా ఉండు అని అంటే ఆయన ఒప్పుకుంటాడా సార్? పార్టీ కార్యకర్తగా ఉంటూ నువ్వు పార్టీనే కదా అని చెప్పానంటే ఆయన సీఎం పోస్ట్ తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకుంటాడా సార్? ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటా అంటే ఆయన ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటాం సార్. ఆయన ఫస్ట్ సీటు దిగమనండి. సామాన్యుల మధ్యలోకి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి రా. నువ్వు చేసేది న్యాయం అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సామాన్యుల దగ్గరికి నువ్వు చేసేది కరెక్ట్ అన్నప్పుడు నీకు ఎందుకు భయం? అంత గొడ్డుపోయి లేదు కదా దేశము. ఎవరు కూడా అంత అన్యాయంగా చేసి ఎవరిని కూడా నువ్వు అందరికీ న్యాయం చేస్తున్నావు, అందరికి మంచి చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడుతున్నావు? అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎవరైతే పబ్లిక్కి సపోర్ట్గా న్యాయానికి దగ్గరగా వాస్తవాలకు దగ్గరగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ ఈపు చింతపండు చేస్తావు. నీ ఈపు చింతపండు చేసేటోడు ఎవరు లేడా? నీ ఈపు చింతపండు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు పబ్లిక్ దగ్గరకు వచ్చి మాట్లాడు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఒక సీఎం పదవిలో ఉండి నువ్వు ఈ రకంగా ఇంత తక్కువ లాంగ్వేజ్ ఒక సామాన్యుడి కంటే కూడా బాధపడుతుంటే మరి ఒక 70 ఏళ్ళ పెద్ద ఆయన మీద కేసు పెట్టారంట. మరి నీకు ఒక మాట అంటేనే నీకు అంత రోషం వస్తున్నప్పుడు ఇండ్లల్లో ఉన్న వాళ్ళని తీసి రోడ్డు మీదకి వేస్తే వాళ్ళ ఎంత బాధపడాలా సార్? ఒక్కొక్కరు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టి సామాన్యుడికి కూడు గూడు గుడ్డ సార్. కూడు గుడ్డ అనేది అది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు జరిగిపోతుంది. కానీ సొంత ఇల్లు అనేది జీవితంలో ఒకటేసారి జరుగుతుంది. నీకు 100 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి నీకు ఆ ఇంటి మీద ఎఫెక్షన్ లేకపోవచ్చు, కానీ సామాన్య మధ్యతరగతుల వాళ్ళకు అదొక జ్ఞాపకం, అదొక వాళ్ళ తీరని కళ. మరి అటువంటి కళను నువ్వు ఛిద్రం చేసి ఇంతమందిని రోడ్ల మీద పడేసి నువ్వు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ దీన్ని అయితే వాపస్ తీసుకొని ఫస్ట్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ బయట పెట్టండి. మీ డ్రాఫ్ట్ బయట పెట్టండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు కదా, 150,000 కోట్లు అంటున్నారు కదా, మీ దగ్గర ఎంత ఫండ్ ఉంది చూపియండి. ఫస్ట్ నీ దగ్గర ఏ ఫండ్ లేకుండా నువ్వు ఇది గుంజుకొని నేను ఎవరికో తీసుకుపోయి తాకట్టు పెట్టి తెచ్చి చేస్తానంటే ఎవడు నమ్మిండు నిన్ను? ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నారు, హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు చేస్తాను, ఆయనతోటి కాలేదు, మరి నీతోటి ఏమవుతుంది? ఫస్ట్ వీళ్ళందరినీ అయితే నువ్వు ఎందుకు రోడ్డు మీద పడేస్తున్నావు? ఫస్ట్ నీ దగ్గర ఎంత ఫండ్ ఉంది
చూపించి నువ్వు ఫస్ట్ ఏదైతే ప్రక్షాళన అంటున్నావో అది చెయ్యి. అది చేసిన తర్వాత నిన్ను నమ్ముతారు. ఇంకొకటి, నువ్వు ఏదైతే 7 పథకాలు చేస్తా అన్నావు కదా, వాటిలలో ఏవి ఎంతవరకు చేయగలిగినావు నువ్వు? వాటి గురించి ఆలోచించకుండా వాటిని ఎవరైతే క్వశ్చన్ చేస్తారో అని అనుకుని నువ్వు ఇట్లా ప్రజల మీద పడి దౌర్జన్యంగా, ఒక రజాకారుల కంటే ఘోరంగా, ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే ఇది పద్ధతి కాదు. ఏం కోరుకున్నారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మేమైతే ఒకటేసారి గ్రౌండ్ లెవెల్లో రావాలి, ఆ సర్వే అనేది కరెక్ట్ చేయాలి, ప్రక్షాళన చేయమనండి, మేమేం వద్దనట్లేదు. ఇవాళ నల్గొండ ప్రజలకు చెప్తున్నారు, మరి హైదరాబాద్లో వీళ్ళు మూసి ప్రక్షాళనకు అడ్డం పడుతున్నారు, మీకు అందుకే విషయం వస్తుంది అని అంటే, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఈ ఇండ్లన్నీ తీసి బ్యూటిఫికేషన్ చేస్తాడంట సార్, సైబర్ టవర్స్, పార్కులు కడతాడంట. ఇక్కడ సైబర్ టవర్లు కడితే అక్కడ వాళ్ళకి మంచినీళ్ళు పోతాయా? ఇక్కడ ఇంతమందిని రోడ్ల మీద పడేస్తే ఆయనకు మంచినీళ్ళు పోతాయా నల్గొండకి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని అంటే దేనికి అడ్డుపడుతున్నాము? ఇక్కడ ఇంత అసలు దానికి సంబంధమే లేని విషయంలో మీరు ఎందుకు మధ్యలో బదనాం అవుతున్నారు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి మీ దీంట్లో మీ వాటా ఎంతో మాకైతే తెలియదు, కానీ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకొకటి, మీరు రిజిస్ట్రేషన్లు అక్రమదారులు, అక్రమ కట్టడాలు, ఆక్రమణదారులు అని అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇవాళ ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి సామాన్య ప్రజలు. ఒక రిజిస్ట్రేషన్కి వాల్యూ లేదు, ఒక పర్మిషన్కి వాల్యూ లేదు, ఒక ఇంటి ట్యాక్స్లు కట్టించుకునే దానికి ఒక వాల్యూ లేదు అని అంటే మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపు ఎవరు కూడా మీరు రిజిస్ట్రేషన్లు చేసుకోకండి, మీరు ట్యాక్సులు కట్టకండి అనే మెసేజ్ ఇస్తున్నారా? ఇది ఏం పద్ధతి? మీరు ఏ రకంగా తీసుకుపోదలుచుకున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ కూర్చొని మీరు మాట్లాడండి, మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రజలకు? ఇప్పుడు కూడా ఆదుకుంటానే చెప్తున్నారు. ఆదుకుంటా అంటున్నారు సార్, ఏ రకంగా ఆదుకుంటారు? నీ దగ్గర ఏముందని ఆదుకుంటావు? నీ దగ్గర ఏం లేకనే మా మీద పడుతుంటివి, నువ్వేం ఆదుకుంటావయ్యా? ఎవరు అడిగిండ్రు నిన్ను? మేమేమన్నా మునిగిపోతున్నాం, మేము చచ్చిపోతున్నామని నీకు ఎవరన్నా చెప్పిర్రా? ఏ రకంగా దేనికి ఆదుకుంటావు? రోడ్ల మీద మస్తు మంది ఉన్నారు, ఇండ్లు లేక రోడ్ల మీద ఫుట్పాత్ల మీద వండుకునేటోళ్ళు, వాళ్ళని ఆదుకో ఫస్ట్. నీకు చేతనైతే ఈ ప్రక్షాళన చెయ్యి. ఎవరొద్దన్నారు? ఎస్టీపీలు కట్టు. ఎవరొద్దన్నారు? నీ దగ్గర సత్తా లేకనే నువ్వు మా మీద పడుతుంటివి, నువ్వేం ఆదుకుంటావయ్యా? కొంచెమన్నా బుర్ర పెట్టి ఆలోచించు. ఇన్నెట్టోళ్ళు పిచ్చోళ్ళు కాదు, నువ్వు చెప్పేటోడు పిచ్చోడు మంచోడు మాకు తెలియదు, కానీ ఇన్నెట్టోళ్ళు అయితే పిచ్చోళ్ళు కాదు. 55 years నుంచి ఉంటున్నాం సార్, 55 years ఉంటున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మూసీ వల్ల. మేము ఇక్కడే మంచినీళ్ళు తాగినాం, దాంట్లో మంచినీళ్ళు తాగినాం, చేపలు తిన్నాం, అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు. అది ఇప్పుడు వచ్చేసి ఈ ఇల్లు పోతుంది, ఆ ఇల్లు పోతుంది, రాత్రి వచ్చేసి మార్కింగ్లు వేసేసి మాకు గుండెలల్లో ఏదో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి తెచ్చినాడు. అసలు ఇంటిమేషన్ లేదు, ఇగో ఈ సర్వే చేసినాం మేము, ఇది పోతుంది ఇది అనేది ఏదీ లేదు. ఊరికి వచ్చేసి రెవెన్యూ వాళ్ళని పంపించడం, మార్క్ వేయడం, మీ ఇల్లు పోతుంది, మీరు డెవలప్మెంట్ తీసుకుంటారా, తీసుకుంటుంటుంది, లేకుంటే అయినా తీసేస్తాం అని చెప్పడం. అది కరెక్ట్ కాదు కదా. తీసేస్తానే అంటున్నాడు, కానీ మరి అది ఏం ప్రాజెక్టు ఏంది ఇప్పటివరకు పబ్లిక్లో పెట్టలే. అది ఏం ప్రాజెక్టు, దేని గురించి చేస్తున్నారు, ఏంటి అనేది ఏమి తెలియదు. ఊరికి వచ్చేసి ఇగో ఇది మార్క్ వేసేస్తున్నాం, ఇది పోతుంది అని చెప్తున్నాడు. మరి ఎందుకు పోతుంది, ఏంది, మేము కబ్జా చేసినామా, ఏం చేసినాం, ఏమీ లేదు అలాంటిది. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ట్యాక్సీ కడుతున్నాం, ఎన్నేళ్ళ నుంచి అన్నీ ఉన్నాయి మాకు మూసీ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని లోపల ఉన్న కాలనీస్లలో వాటర్ వస్తుంది, మా దగ్గర చుక్క వాటర్ కూడా ఆగదు, ఆగకుండా వెళ్ళిపోద్ది. దీన్ని చేయవలసింది ఏముంది మాకు? మీ వల్ల కింద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. కింద వాళ్ళు ఇబ్బంది అయితే నువ్వు ఏం చేస్తున్నావు మాకు చెప్పలే కదా. ఇప్పటి వరకు నువ్వు ఇవి చేయాలనుకుంటున్నా, నేను ఇది పెట్టినా, ఇక దీనికి మీ ఇంట్లో ఇవి ఇట్లా పోతాయి, ఇది పరిస్థితి మీకు ఇది ఇవ్వాలనుకుంటున్నా, ఇది మీరేమంటారని అడిగాడా? ఈ రోజుకి ఏం అడగాలి? అది తన నిర్ణయం తీసుకొని రెవెన్యూలను పంపించేసి మార్కులు వేసి పోలీసులను తీసుకొచ్చేసి ఇక్కడ అడ్డం పెట్టేసి ఒక్కొక్క ఫ్యామిలీ తోటి సపరేట్గా మాట్లాడించి బెదిరించి డబుల్ బెడ్రూమ్లో పోమంటాడు. ఎట్లా పోతారండి? డబ్బులు పెట్టి రూపాయి జమ వేసుకొని ఎక్కడో తాత ముత్తాతలు ఎకరం 2 ఎకరాలు అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడే బతుకుతున్నాం, ఇక్కడ మా జీవనం అంతా ఇక్కడ ఉంది. ఎక్కడికో మేము తీసేస్తాం, మీరు వండి అంటే ఎటు పోతారు? సిద్ధంగా లేరా డబుల్ బెడ్రూమ్ పోవడానికి? లేదు, ఎవ్వరం లేము సార్. ఇంకొకటి, అస్సలు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నారు, దాంట్లో ఉంటాము కరెక్టే. మా ఫుడ్ పరిస్థితి ఏంటి సార్? మేము ఏ వ్యాపారంలో జీవనోపాధి ఏంటి?
జీవనోపాధి ఏంటి, మా పిల్లల బ్రతుకులేంటి, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేము మాది G+2 సార్, దాంట్లో కొన్ని కిరాయిలకు ఇచ్చుకున్నాము, ఆ కిరాయిలు వస్తాయి, నాదొక చిన్న కిరాణా షాపు, దాన్ని నడిపించుకుంటున్నా. ఇప్పుడు అక్కడికి పోవానంటే నువ్వు డబుల్ బెడ్రూమ్లోకి పోవానంటే నేను ఏం తినాలి, నా హాస్పిటల్ ఖర్చులేంటి, నా పిల్లల చదువులేంటి, వాళ్ళకి నేను ఏం చేసుకోవాలి? వాటి గురించి ఎస్టిమేషన్ ఏం చేయలేదా మీకు? ఎటువంటిది లేదు సార్, మీరు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే తీసుకోండి అంతే. డబుల్ బెడ్రూమ్ అసలు ఏమీ లేదు. ఆయన ఏం ప్రాజెక్ట్ పెడుతున్నాడో తెలియదు, ఏం ముసి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మాకు ఏం తెలియదు. ఊరికే రెవెన్యూ వాళ్ళని పంపించేసి మీరు వెళ్ళిపోవాలి, డబుల్ బెడ్రూమ్ మార్క్ వేసేస్తున్నా అది ఇదని ఇప్పుడు తెలుస్తుంది మాకు. బబ్బర్ జూమ్ అని FTL అని ఇప్పుడు తెలుస్తుంది మాకు. అసలు తెలియదు తెలియదు అది ఎక్కడ ఉంటుంది ఏం తెలియదు. ఒక చెరువులకి ఏదో FTL ఉంటాయని కొంతమంది తెలుసు, కానీ మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఏమీ తెలియదు దీని గురించి. ఏం చేసినా తీసేస్తా అంటున్నారు. ఒకళ్ళు తీసేస్తే ఏం కోరుకుంటున్నారు? తీసేస్తే మేము వెళ్ళము, సావనంద వస్తాం, ఇక్కడే వస్తాం. ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే మేము కూడా ఇక్కడే. ఇంకెక్కడికో అంటే మా పిల్లలకి చదువు ఏం కావాలి. ఈ రోజు బీటెక్లు చేస్తున్నారు చిన్న పిల్లలు, ఇక్కడ దగ్గరలో ఉన్నది సెంటర్లో ఉన్నాము మేము. ఈ సెంటర్ ఈ ముసి పక్కన ఉండడానికి కారణం ఏంది? అన్ని అందుబాటులో ఉన్నాయి, బతకడానికి ఉందనే బతుకుతున్నాం. దాన్ని నువ్వు కాదంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఎక్కడో తీసుకెళ్ళేసావు, మేము అక్కడ ఊర్లో ఉండలేక బతకలేక అక్కడ ఉన్న ఎకరం అర్ధ ఎకరం అమ్ముకొచ్చుకొని ఈ ముసి సిటీ మధ్యలో ఏదో ఒక దగ్గర ఉండాలనే కోరికతో ఈ లాస్ట్లో ఉన్నాం మేము. ఇక్కడ లాస్ట్లో కూడా మేము అన్ని చూసుకొని కొనుక్కున్నాం. 1953 నుంచి ఇప్పటివరకు రికార్డు ఉంది. దాన్ని ఎట్లా కాదంటావు? మీరు ఇచ్చిందే కదా, రిజిస్ట్రేషన్ మీరే చేశారు, ట్యాక్సీ కట్టుకుంటున్నారు మీరే, కరెంటు బిల్లు అన్నీ మీరే. ఆ రోజు కనుక మీరు అది ఇవ్వకుండా ఉంటే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కదా, ఇంత పరిస్థితికి వచ్చేది. ఆ రోజే బౌండరీ చేసుకుని ఉంటాయి. 50 ఎకరాల ముచ్చట నువ్వు ఏదో చెప్తున్నావు, అది ఎంతవరకు న్యాయం? మరి ఎక్కడ పోయినావు? ఇప్పుడు సీఎం రాగానే ఇవన్నీ గుర్తొచ్చినాయా? ఏ రోజన్నా చెప్పావా? ఆపోజిట్ పార్టీలకు చెప్పినావా ఇది మీరు అన్యాయం చేస్తున్నారు అని, చెరువులు కొడుతున్నారు ఎందుకని అన్నావా? ధర్నా చేసినావా? ఏదీ లేదు. మరి ఆ 10 ఏళ్ళు వాళ్ళు చేసినప్పుడు మీరు ఎందుకు పోలేదు? ఈ రోజు నువ్వు సీఎం కాగానే ఇవన్నీ వచ్చినాయా? వాళ్ళు తప్పు చేసారు వీళ్ళు తప్పు చేయని మాట్లాడుతున్నావు, కరెక్టే. వాళ్ళు తప్పు నువ్వు రైట్ చేసినప్పుడు నువ్వు ఆపోజిట్లో ఉన్నప్పుడు ఎందుకు కొట్లాడలేదు? ఆయన కొట్లాడినట్టు మేము కూడా ఇంత అర్థం చేసుకున్నాం, మాకు కూడా తెలిసేది. అరే రేవంత్ రెడ్డి గారు మన గురించి ఇంత పోరాటం చేస్తున్నాడు, ఏదో రోజు వస్తాడు ఆయనకు మనం ఏదో చేద్దామని అంటుండే. ఈ రోజు వచ్చింది నీకు. మనం చూసినట్టయితే మూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, నేను ఆదుకుంటా అంటున్నాడు. అంటే మేము వరదలు వచ్చి కొట్టుకపోయినామా ఆదుకోవడానికి? మేము వరదలు గిద్దలు వచ్చి కొట్టుకపోతే ఆదుకునేది ఉంటుంది. ఆదుకోవడం అంటే ఏంటి? ఒక మనిషి ఇబ్బందులు పడ్డప్పుడు పక్కడు వచ్చి ఆదుకోవడం, దాన్ని ఆదుకోవడం అంటారు. మా ప్రాపర్టీ గుంజుకొని మాకు ఆదుకున్నది ఏంటండి? మా ఆస్తులు గుంజుకొని మాకు ఆదుకునేది ఎక్కడిది? కాదు కదా. మా ఆస్తులు గుంజుకొని ఆదుకోవడం అది ఆ మాట అనొచ్చా? ఆదుకోవడం అనొచ్చా? ఎవరికి ఆదుకుంటారు? ఫుడ్ లేనివాడికి ఫుడ్ పెట్టాలి అని అన్నదాన్ని ఆదుకోవడం వేరు. ఇల్లు లేనివాడికి ఇల్లు ఇస్తా అంటే ఆదుకోవడం వేరు. ఆల్రెడీ ఇల్లు ఉంది, మేము బతుకుతున్నాం, మా బతుకులేదో మేము బతుకుతున్నాం. నీకెందుకు ఇది? నువ్వు చేసేదాని గురించి ఒక్క గింత కూడా చెప్పకపోతుంది. ఏం చెప్పకుండా ఊరికే వాడొస్తాడు సర్వే అంటాడు, వీడు వస్తాడు అంటాడు. మన రోడ్డు మీద బట్టలిపి కూర్చోబెట్టినాడు. ఈ రోజు మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చినారు, ఒక ఇల్లు అమ్ముకుందామంటే మాకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసినాడు. 50 గజాలు ఉంటే 20 గజాలు ఎవరికనిచ్చి పెళ్లి చేసుకుందామంటే లేదు, దిక్కు ముక్కు లేదు. మన బట్టలు ఇప్పి రోడ్డు మీద కూర్చోబెట్టినాడు. ఇప్పుడు దానికి ఎవడు? నా ఇల్లు 50 లక్షలు వాల్యూ చేస్తుంది, ఇలా రూపాయి అంటే వాడు కొనడు. నువ్వు అన్ని రోడ్డు మీద పెట్టినావు మమ్మల్ని బట్టలు ఇప్పి. మరి దీనికి ఎట్లా? అదే కదా ప్రభుత్వం ఆదుకుంటాం అంటే దానికి ఎస్టిమేషన్ వేసి ఇస్తా అంటున్నారు కదా. ఎన్నడు వేసేది నువ్వు చెప్పకనే పోతే నువ్వు ఇంటిమేషన్ ఏం వేస్తావు? నువ్వు ఇది ఏమొస్తుంది, ఏం పోతుంది, ప్రాజెక్ట్ ఏం మొదలు పెడతా, ఏం చేస్తా చెప్పనే లేదు. నువ్వు ఇంకా దానికి ఆదుకునేది ఏముంటుంది? ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టాలి కదా. ఇప్పుడు మీకు తెలుసు మా ఆస్తులు తీసుకోవాలని తెలుసు, అన్నీ తెలిసినప్పుడు మమ్మల్ని ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మాకు ఏమి ఇవ్వలేదు కదా, కనీసం నోటీస్ ఇవ్వాలి, ఏమి లేదు. అరే పక్కోడు గొడవ అయితే పోలీస్ స్టేషన్ కేసు అయితే కంప్లైంట్ ఇస్తే వాడు వచ్చి ఏదో ఒకటి చేస్తాడు. అది ఇంటిమేషనే లేదు, నోటీస్ లేదు. ఊరికి వచ్చి మార్కేషన్ ఇది గూలో ఇస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఎవరిని కట్టెలు పట్టుకొని నిలబెట్టరండి పోలీసు వాళ్ళు, ఎవరిని లోపల కొనేలే సపోర్ట్ చేయండి. నోటీసులు ఇచ్చాము బఫర్ జోన్ కింద అని చెప్పి ఎక్కడ ఇవ్వాలి? ఎవరు మా ఏరియాలో ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదండి, ఎవరికి రాలేదు. ఇదంతా వేస్ట్ అండి. ఆయన ఏదో చేసిండు అని చెప్పి అది పట్టుకొని వచ్చేసి మమ్మల్ని నాగం పెట్టుడు కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము గరీబులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇది వెనుక పోయినామని చెప్తున్నారు. వాళ్ళు వెనుక పోయినా మేము చేస్తాం అనుకున్నాము, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మీరేం చేస్తారన్నా? నేను ఆటో తోలుతాను. ఎప్పటి నుంచి వెళ్తున్నారు ఇక్కడ? ఇక్కడ 10-15 ఏళ్ళ నుంచి తోలుతున్నాను. మీకు కూడా వచ్చిందా? మాకు కూడా ఉంది ఇల్లు, ఇక్కడ కిందనే ఉంటుంది. ఏం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం నుంచి మీరు? ఏముందండి, మా ఇల్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. తీసేస్తా అంటున్నాడు కదా ఆయన. తీసేస్తే మేము ఎట్టబోతామండి, మా పిల్లలు ఇక్కడనే చదువుకుంటారు, మేము ఇక్కడనే చేసుకుంటాం అన్నీ. మా భార్య ఇండ్ల పని ఇక్కడనే చేస్తుంది, అక్కడ తీసుకుపోయి అక్కడ వేసి ఎక్కడ ఏం దొరుకుతాయి? ఏం మేము పోలే మాకు కావ వద్దన్నాం, మేము వద్దన్నాం.
మీరు వద్దన్న పంపించేస్తున్నారు కదా, అట్ట పోతే మేము ఏడ బతుకం ఆ జంగాలు ఇస్తే ఏడబో ఎక్కడ ఇచ్చారు అసలు? ఎక్కడ అనలేదండి, పోతాం పంపిస్తాం అంటుండ్రు. అట్లా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అటు? ఎక్కడ తోలుతారు? ఇక్కడే తోలుతారు? ఇక్కడనే దిల్చున్నారు ఇక్కడ. మీరేనా? మేము కూడా సేమ్ డ్రైవర్లు 22 ఇయర్స్ అవుతుంది. ఓకే. మాకు ఏ రోజు కూడా మేము అక్కడ కిందనే, మీరు ఇంతకుముందు వచ్చారు కదా, కిందనే ఉండేది. ఏ రోజు కూడా మాకు వాటర్ వల్ల ప్రాబ్లం లేదు, వర్షాల వల్ల దేని వల్ల ప్రాబ్లం లేదు మాకు. ఇప్పుడే సడన్గా దొంగలు వచ్చినట్టు వచ్చి ఇదంతా నాది దోచుకుంటున్నాను, ఆ దొరలను అంతకన్నా ఎక్కువ అయిపోయింది దొంగడు. అట్లా మాకు మొత్తం పొద్దున్న లేస్తే మాకు దీని గురించి టెన్షన్. ఎప్పుడు కొనుక్కున్నారు మీరు అది? మేము 2007లో తీసుకున్నాం రేకులిల్లు. అప్పుడు మేము తీసుకున్నప్పుడు 10,000 లెక్క గజం ఉండే, ఇప్పుడు 60,000 అయింది. అట్లా అప్పుడు రేకులు ఇల్లు తీసుకొని ఇప్పుడు మేము స్లాబులు కట్టుకున్నాం, బిల్డింగ్లు వేసుకొని కట్టుకున్నాం, మంచిగా కట్టుకున్నాం. అది మాకు పట్టా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒక ఆయన వస్తాడు పట్టా ఇస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు పట్టా పర్మిషన్. అయితే మాకేంటంటే ఇక్కడ మమ్మల్ని కన్విన్స్ చేసేవాళ్ళు. పట్టా ఇచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చిందండి. అంతకుముందు గుడిసె వేసుకున్నాం, మేము కొనుక్కొని గుడిసె వేసుకున్నాం. ఆ గుడిసెకి ధైర్యం ఎక్కడ వచ్చిందంటే కేసీఆర్ గారు వచ్చి పట్టా ఇచ్చాడు. పట్టా ఇచ్చిన తర్వాత మాకు పక్కాగా ఇచ్చినట్టే కదా అని చెప్పి ధైర్యంతో మేము ఇల్లు కట్టుకున్నాం. ఈరోజు అప్పు చేసి సప్పు చేసి లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇది అని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. మీరు అది మాకు ఆ రోజు గత ప్రభుత్వం ప్రాణం తీసిన కాదు ఉన్న దాంట్లోనే చూస్తున్నాము. ఆ జియో 59లో తీసుకున్నాం దాన్ని, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 20 లక్షల లోన్ కూడా తీసుకున్నామండి. ఇప్పుడు 60,000 గజం నడుస్తుంది. అట్లా ఏం కోరుకున్నారు దానికి ఇప్పుడు? మేము మా ఇంట్లో మాకు కావాలని కోరుకుంటున్నాం. అయినా తీసేస్తా అన్నాడు కదా. ఇంకా వాడని తీసేది మా ఇల్లు ఆడు తీయాలనుకుంటే మేము ఇంట్లోనే ఉంటాం, మేము డోర్లు పెట్టుకుని ఇంట్లోనే ఉంటాం. మమ్మల్ని పిల్లలని ఫ్యామిలీతో సహా చంపుకుంటూ వెళ్ళమను. వాడికి అదొక ఆనందం అయితే, అది దానికి ఆనందం అయితే నచ్చితే వానికి ఓకే ఇదంతా నాకు సమ్మతమే, ఇంతమంది ప్రజల మీద పోతా నాకేం కాదు అట్లా అనుకుంటే ఆ మమ్మల్ని ఏం తెలియకుంటే మేమే చచ్చిపోతాం కదా. అట్లా చేస్తారు వాళ్ళ దగ్గర పోలీసు. వాడు మనిషి అయితే కదా ఆలోచించడానికి, వాడు మనిషి కాదు, వాడు మనిషిలకు ఆలోచిస్తలేడు. ఒక పశువు కన్నా పిచ్చి కుక్క కన్నా విధంగా రోడ్డు మీద పిచ్చి కుక్కలు ఎన్నో నడుస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. వాటిని కంట్రోల్ చేయలేక ప్రజలను కంట్రోల్ చేసి ఎలగొట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఎంతోమంది చిన్న పిల్లలు కుక్కలకు బలైపోతారు గల్లీలలో, సిటీలో ఎక్కడే మీరు మీడియాలో అన్నీ చూస్తూనే ఉంటారు. కుక్కలను కాపాడే తెలియలేదు, కుక్కలను బెదిరించే తెలియలేదు, పిల్లలు కాపాడే తెలియలేదు. వాడు మా ప్రజల మీద పడి మమ్మల్ని ఆగం చేస్తుండ్రు. ఏది ఏమైనా సరే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది లేదు. వాడు చంపాలనుకుంటే మా మీదంగా బాగున్నాయండి, బుల్డోజర్ వస్తాడు, ఆ రేవంత్ రెడ్డి జేసీబీలు వస్తే ఆయన ఇష్టం, ఏమన్నా తీసుకురండి. అది మేము పోముగా ఎందుకు పోతాం? కష్టపడి ఇప్పుడు సార్ ఇక్కడ అంతా బలపడిపోయినారు, సిద్ధంగా అయిపోయినారు. ఇది 3 నెలల నుంచి, ఒక 3 నెలల కింద పేపర్ సర్వే లెక్క ఇది అయింది. అప్పుడు ఇల్లు ఇట్లా అదంతా దొంగ సర్వే. ఇది ఒక రివర్ బెడ్ కాదు, ఇది మళ్ళీ ఇంకోటి బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కింద కాదు, ఇది ఏ పరిధిలోకి రాదు. మళ్ళీ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి అసలు సర్వే సరిగా జరగలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో పేపర్లు రాసుకుంటూ ఏదో జోన్లో వదిలిండు. అదంతా పిచ్చి సర్వేలు, అదంతా ప్రభుత్వంకి ఒక టైంపాస్ లెక్క జరిగింది. మేము ఒకప్పుడు ఒక 2 నెలల కింద ఏమనుకున్నామంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు చేంజ్ అయ్యిండ్రు కదా, ఒక రిపోర్ట్ ఇస్తేందుకు వచ్చిండ్రేమో అని అనుకున్నాం. కానీ ఇట్లా తొందరలో వచ్చేసి మాకు ఎప్పుడు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 26వ తారీఖు రోజు జరిగింది. 26వ తారీఖు రోజు ఒక 60-70 మంది పోలీసు వాళ్ళు వచ్చి 60-70 మంది, ఫస్ట్ అయితే 60-70 మంది వచ్చిండ్రు. తర్వాత మళ్ళీ ఇంకొక 100 మంది బెటాలియం, మా సీతా గార్డెన్స్ అని ఒక 100 మంది బెటాలియం దింపిండ్రు. అంటే సివిల్ పోలీసులే వాళ్ళు, బీఆర్ఓలు కాదు, యూపీ వాళ్ళు కాదు. ఇదంతా మళ్ళీ ఇంకోటి ఏం మాట్లాడుతుండే, నేను మూసిని పరిశుభ్రత చేస్తా. అది ఆల్రెడీ పరిశుభ్రతనే ఉంది, అయితే అక్కడ నుంచి స్మెల్ వస్తుంది అంటుండ్రు. ఇప్పుడు ఆ స్మెల్ విడుచుకుంటే మేము చచ్చిపోతాం అంటుండ్రు, మాకు రోగాలు వస్తున్నాయి. మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాము, మేము 20-25 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, మేము ఇప్పుడు చచ్చిపోయినాము. ఇప్పుడు మీరు స్మెల్ విడుచుకోవట్లేరా, నేను స్మెల్ విడుచుకోవట్లేనా? గాలి విడుచుకుంటున్నాం, ఊపిరి విడుచుకుంటాం. ఎంత స్వచ్ఛంగా గాలి వస్తుంది సార్. సరే ఇక్కడ హైడ్రా అన్నాడు, ఇక్కడ హైదరాబాద్ మునిగిపోతుంది అన్నాడు. మళ్ళీ పల్లెటూర్లో పొంటే ఎందుకు పడాలి సార్? ఇక్కడనే కాదు ఇక్కడనే లంగతనం దొంగతనం అన్నీ బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనేది ముందు కొనసాగదు సార్. ఇది కొన్ని 50 లక్షల కుటుంబాలు, ఇంకెక్కువనే ఉండొచ్చు, నా అందాజ ప్రకారం చెప్తున్నా. 50 లక్షల కుటుంబాలు ఓన్లీ ఒక బఫర్ జోన్లోనే ఉన్నాయి, రివర్ బెడ్ కూడా కాకుండా. ఇంతమందికి వీళ్ళకి రేట్లు కట్టిస్తా అంటే ఏడికెళ్ళి కట్టిస్తారు సార్? ఏడికెళ్ళి కట్టిస్తారు? ఒక్కొక్క ఇంటి ధర 1,50,00,000 అనుకోండి, కట్టిస్తే మీరు ఒప్పుకుంటారు దానికి? కట్టిస్తే తప్పకుండా ఒప్పుకుంటాం. కానీ అది కూడా మాకు ఒకవేళ అంగీకారం అయితేనే, నచ్చితేనే ఆ రేటు మాకు నచ్చాలి. మాకు ఇంకో దగ్గర ప్లేస్ దొరకాలి. ఆ ప్లేస్ దొరికిన తర్వాత నచ్చినాక అప్పుడు ఆలోచిస్తాం మేము.
అన్నీ నా ఉట్టిపూర్వకంగా ఈయన అనుకుంటే నేను నీకు ఇచ్చేస్తా 1,30,00,000 నువ్వు 1,50,000 అడిగినా కదా 1,30,000 ఇస్తా డీల్ సక్సెస్ ఓకే అని చెప్పి అట్లా నడవదు. మాకు అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మేము ముందడుగేస్తాము. ఆయన కూడా ముందడుగేయమని చెప్పండి. అందరు మద్దతు తీసుకున్న తర్వాతనే ఈ ప్రాజెక్ట్ అనేది సాగుతుంది. ఈయన ఎంతమంది బెటాలియం దింపినా కానీ 1000 మంది పోలీసు వాళ్ళు ఉంటే ఇక్కడ 1,00,000 మంది ఉన్నాం ఇక్కడ. మేము సావడానికి నిన్న మొన్న అనుకున్నామండి. మేము సంపుతామండి. మాకు పిచ్చకుంట్ల గవర్నమెంట్ ఇది. మాకు ఈ పిచ్చకుంట్ల గవర్నమెంట్ మేము ఎందుకు చచ్చిపోతామండి? మా ఫ్యామిలీ ఎందుకు ఆగం కావాలి? మా ఫ్యామిలీ ఎందుకు ఆగం కావాలి సార్? ఈ పిచ్చకుంట్ల రేవంత్ రెడ్డి గారిని చేయంగా వాడు ఓన్న అడ్డమైన పోలీసులని అది చిల్లరగా పంపిస్తే అది కూడా అంటే ఎవరిని అంటున్నా అంటే అలా కొంతమంది మంచి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను చెడ్డ డిపార్ట్మెంట్ అంటున్నా. మంచి పోలీసు సార్ ప్రభుత్వంలో కూడా దొంగ పోలీసు వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు చుట్టుపట్టలేరా? అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇట్లా గత ప్రభుత్వంలో కూడా ఏమైందంటే ఈ ముసికి ప్యూరిఫై చేయడానికి అక్కడ 400 కోట్లు పెట్టి వాళ్ళు గత ప్రభుత్వంలో కట్టారు. 50 ఎకరాలతో వాళ్ళు టీం పెట్టినారు అక్కడ. అది పూర్తి కూడా అయింది. వీళ్ళు వినాయక్రేషన్ చేయాలి అంతే, అంతా పూర్తి అయింది. అది ముసికి ప్రాబ్లంకి వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. 50 ఎకరాలు తీసుకున్నారు, దానికి 50 ఎకరాలు పెట్టి మొత్తం చేశారు. అది చేయకుండా ఇక్కడ ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్? గత 10 ఏళ్ళ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేసి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినారు. మరి మీరు కూడా అదే చేయండి. మీకెందుకు ఇది ఇబ్బంది? ఇక్కడ కోరుకుంటున్నాం మేము, మాకు ఇట్లా ప్రాజెక్ట్ రావాలి, ఇట్లా బిల్డింగ్ రావాలి, మేము ఏం కోరుకుంటలేము. మేము ఉండే దగ్గర మేము ఉంటున్నాం. చెప్పారు, వాళ్ళే చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేస్తారు. వాళ్ళు చెప్పారు మేము అక్కడ పెట్టామండి, మీకు 50 ఎకరాలది ఇట్లా వాసన వస్తుంది, దాని గురించి ప్యూరిఫై అది పెట్టాము, మేము అక్కడ 50 ఎకరాల్లో పెట్టామని చెప్పారు. 400 కోట్లు పెట్టి పెట్టామని చెప్పి అది కంప్లీట్ అయింది. వినాయక్రేషన్ చేయాలి వీళ్ళు ఎవరో ఒకరు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మేము డైరెక్ట్ వెళ్ళి చూడలే, వాళ్ళు చెప్తే వింటున్నాం. అది వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇంకా మీరు ఏమైనా డెవలప్ చేస్తుంటే ముసిలో చేసుకోండి. కానీ మామూలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకోటి, ఈ ముసి పక్కన ఇంతగా మేము ఉండడానికి కారణం ఏంది? మా బతుకులు చిన్నవి, మా బతుకులు ఏదో జీవనం జాగించుకుంటున్నాం. దానికి ఇది కాదు కదా. ఇంత సెంటర్లో కొంచెం మేము మంచిగా ఉండాలి, అందట్లో ఉండాలని చెప్పి ఎకరాలు అమ్ముకొని ఈడ వచ్చేసి ఎంతో కొంత కూడబెట్టుకొని బతుకుతున్నాం. మా పిల్లలు ఏంది, ఒక్కొక్కరు బీటెక్ వచ్చినారు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలా, ఇక్కడ బట్టలు ఇప్పి కూర్చోబెట్టినాం ఇవాళ 4 రోజులలో మమ్మల్ని. ఈ సమస్య ఎవరికైనా చెప్పుకున్నారా మీరు? మేము వచ్చిన వాళ్ళకల్లా చెప్తూనే ఉన్నాం, వచ్చిన వాళ్ళకి అందరికి చెప్పుకుంటున్నాం. రోజు చెప్పడం జరిగింది. ఈటల రాజేందర్ గారు కూడా వచ్చి మా అందరికీ కూడా సపోర్ట్గా వారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా ఇక్కడ దీక్షలో కూర్చోవటం జరిగింది అని వారైతే పూర్తిగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. లోకల్ కార్పొరేటర్ గారు కానీ ఎవరు రాలేదు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మరి అప్పుడు అంటున్నారు మరి సుధీర్ రెడ్డి గారికి మేము గత జూలై 9వ తారీఖునే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు వారు చెప్పారు వారం రోజులలో మీకు అన్నీ తెలుసుకొని మీకు చెప్తానమ్మా అని చెప్పానని. మరి ఇంతవరకు కూడా ఏం లేదు. గత ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే వచ్చి ధర్నాలో కూర్చున్నారో ఆ తెల్లారి మా ఎంపీ గారు అని మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో నాకు అదేమంటే నాకు ఆరోగ్యం బాగాలేదంటారు. మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎలక్షన్లప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అన్న బిజీ ఉన్నాడని చెప్పని వారి భార్య కూడా వచ్చి ఇక్కడ వాళ్ళందరితోటి కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. మరి మీకు ఆరోగ్యం బాగాలేకపోతే మిగతా టీం అయితే ఉంటుంది కదా సార్. కనీసం అరే మన వాళ్ళు బాధపడుతున్నారు, మన కాన్స్టిట్యూన్సీ మన వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్పని ఎందుకు రాలేదు మరి ఆ రోజు? సుధీర్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ రాలేదు. వచ్చారన్నారు కదా, ఏ హామీ ఇచ్చారు మీకు? మాకు ఇది న్యాయం చేస్తామన్నారు సార్. ఖచ్చితంగా ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మూసి బ్యూటిఫికేషన్ కానీ ప్రక్షాళన కానీ చేసినా కూడా ఇక్కడ ఏ ఇల్లు కూడా ఎఫెక్ట్ కాదు. ఇది సర్వే అనేది కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పారు. మేము ఈ గత 40-50 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్కటి మాకు మా జీవనాధారం కాకుండా మాకు ఇక్కడ జీవించడానికి ఏవేవైతే అవసరమో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ మేము అన్నీ కూడా ఏర్పరచుకోవడం జరిగింది సార్. మేము ఏర్పరచుకున్నాము ఇవన్నీ కూడా. మరి ఈ రోజున మళ్ళీ తీసుకుపోయి మీ ఎక్కడో అడవిలో పడేస్తానంటే అది ఎంతవరకు సార్? మేము ఈ 40-50 ఏళ్ళల్లో కూడా మేము అన్నీ ఏర్పరచుకున్నాము ఇక్కడ. సొల్యూషన్ ఏం లేదు సార్. ఫస్ట్ సర్వే అనేది కరెక్ట్గా కావాలి సార్. ఈ బెడ్ అయితే రాదు. ఆయన సర్వే అనేది కరెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఈ బెడ్ రాదు. ఇన్ కేస్ అది కూడా అయితే కనుక ఒకవేళ తీస్తా ఇది ప్రజా ప్రయోజనాల కోసం తీస్తా అని చెప్పానంటే ఆయన ఏం చేస్తాడు చెప్పమనండి. ఫస్ట్ ఆయనతోటి ఏమవుతుంది చెప్పమనండి.
ఇంకొకటి ఆయన ఏదైతే ఫండింగ్ చూపించమనండి 1,50,000 చేస్తా అన్నారు, మీరేం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి? మీరు చెప్పాలి కదా ముందు. ఆయన ఏం చేస్తాడో చెప్పాలి కదా సార్. ఇప్పుడు నా దగ్గర నా ఇంట్లో నేను 100 మీకు ఉంటది కదా, నేను ఇది చేస్తే నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి. మాకు ఇబ్బంది అవుతుందని చెప్పుకుంటాం, ఇక్కడ మాకు ఇబ్బంది లేదు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వము దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి ముందు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని తొలగించడానికి ప్రయత్నం చేసింది. దాంతో ఏంటంటే పేద ప్రజలందరూ ఇక్కడ మాకు ఏ ఇబ్బంది లేదు, మరి కావాలనే ఇక్కడ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రజలంతా ఎదురు తిరిగిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఆయన ఏమి ఇచ్చాడంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఖాళీ చేపిస్తామని చెప్పి చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. ప్రజలు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ ప్రజలు ఈ పోరాటం అంతా చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ కూడా పోవడానికి సిద్ధంగా లేకపోయేసరికి మళ్ళీ ఏమన్నారంటే ఆయన డబుల్ బెడ్రూమ్ ప్లస్ 25,000 ఇస్తా అన్నారు. ప్రజలు 25,000 ఇచ్చినా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా, ఇంకేది కల్పించినా మాకు ఇక్కడ ఇబ్బంది లేనంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి భీష్మించుకొని కూర్చొని ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదలరు. ప్రజలకి ఇక్కడ ఇబ్బంది లేనంత వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, ఇక్కడ ఎవరిని తొలగించడానికి వీల్లేదు ఫస్ట్. రెండవది ఏంటంటే ప్రజలని ఇప్పుడు నువ్వు ఏదైనా తీయదలుచుకున్నప్పుడు ప్రజలని చర్చించి అసలు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది, ప్రజలకి ఏంటి, వాళ్ళకి ఎలాంటి సాధక బాధకాలు ఉన్నాయి, దీన్ని తొలగించాల్సి వస్తే ఎలాంటి సమస్య పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించడం లేదు. మొదట ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదో వేసింది, ప్రజల పోరాటం తర్వాత ప్రభుత్వం కమిటీ పేరుతో తీసుకొచ్చింది. ఇవాళ ఏంటంటే ప్రజలకు ఎంతో కొంత నష్టపరిహారం కట్టించాలనే ఆలోచనలో ఉన్నాము. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అడుగుతుంది. కాబట్టి ఏంటంటే కమిటీ పేరుతో ప్రజల క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు ఏ మేరకైతే సిద్ధంగా ఉన్నారో ప్రజలను ఒప్పించి ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలు మేము ఇక్కడి నుంచి పోము అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోమనండి ప్రభుత్వాన్ని. ప్రభుత్వం యొక్క 1,50,000 కోట్ల బడ్జెట్ అనేది ప్రజలకు సంబంధించిన బడ్జెటే తప్ప ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కాదు. అది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వానికో రేవంత్ రెడ్డికో సంబంధించినటువంటి బడ్జెట్ కాదు. నిజంగానే మూసీ ప్రక్షాళన చేయదలుచుకుంటే ప్రజలతో ముందు చర్చించాలి. ప్రజలు ఒప్పుకున్న మేరకు వాళ్ళకు తగిన నష్టపరిహారాన్ని అందించి అది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు ఒప్పుకోని చోట మీరు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి తప్ప ప్రజలను దౌర్జన్యంగా ఇక్కడి నుంచి కూల్చడానికి వీల్లేదు. రెండోది, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఇల్లు సొంతంగా కొనుక్కొని ఉన్నారు. ప్రభుత్వమే అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చింది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం యొక్క అన్ని రకాల పర్మిషన్స్ అనుమతులను పొందే ప్రజలు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు జీవించడానికి కావాల్సిన రోడ్లు, మురికి కాలువలు, వాటర్ ట్యాంకులు, కరెంట్ కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ ప్రభుత్వమే కల్పించింది. కాబట్టి ప్రజలు ఇక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వము ఎంచుకోవాలి. చాలా మంది స్వతహాగానే డబుల్ బెడ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అంటే ఇది ప్రభుత్వము మేము ఇంకొక చోట కూడా చూసాము, చాదర్ఘాట్లో ఏంటంటే తెల్లారికే స్వచ్ఛందంగా ఒప్పుకొని ఖాళీ చేశారు, మేము కూల్ చేస్తున్నాము, ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని చెప్తున్నారు. వాస్తవానికి ప్రజలను అక్కడున్న వాళ్ళని మీరు ఇవాళ పోకపోతే రేపు మీరు తీసేస్తాం, ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా పోతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలని చెప్పి ప్రజలని భయపెట్టి ఇది కూడా పోతుందేమో, ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా రాకుండా పోతుందన్న భయానికి వాళ్ళు ఒప్పుకున్నారే తప్ప తిరిగి కూల్చేసేటప్పుడు మేము పోయి ప్రత్యక్షంగా చూసాము. అక్కడే ప్రజలు కాపలా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇక్కడ ఏమి చేయలేదు, ఇక్కడ దాకా రాలేదు, కూల్చడానికి రాలేదు. కూల్చడానికి వచ్చినప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా అందరం కలిసి ఐక్యంగా ఇక్కడ నిలబడి దాన్ని ఆపగలిగాము. సరే, ఇది కూల్చడానికంటే సర్వే చేసి రేపు కూలుస్తామని చెప్పి బెదిరించి ఇక్కడ ఉన్నటువంటి రెంట్లోకి ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ను కూడా ఖాళీ చేయాలి మీరు, ఖచ్చితంగా మీకు మార్క్ చేస్తామని చెప్పారు. మార్క్ చేసే లోపే అధికారులు వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళని తీసుకొని దౌర్జన్యంగా కూల్చడానికి ప్రయత్నం చేస్తే, మార్కులు వేయడానికి ప్రయత్నం చేస్తే మార్కులు కూడా వేయకుండా ప్రజలందరూ కలిసి ఐక్యంగా ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రస్తుతం ఆపారు. ప్రస్తుతానికి అది అట్లా ఆగింది. ప్రజల యొక్క పోరాటంతోనే ప్రస్తుతం ఆగింది. ప్రజలు కూడా పోరాటంతోనే ఈయన డబుల్ బెడ్రూమ్ నుంచి 25,000కి వచ్చిండు. ఇప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం అంటున్నాడు. ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఇక్కడ ఒకటే, 50 కిలోమీటర్ల మేర ఎవరున్నా మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలు ఒప్పుకున్న మేరకు అక్కడున్న పూర్తి నష్టపరిహారము, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, అన్ని పిల్లల యొక్క చదువుల సాధక బాధకాలు చూసి వాళ్ళు ఒప్పుకుంటే అక్కడి నుంచి ప్రజలకు పూర్తి నష్టపరిహారం అందిన తర్వాతే తొలగించాలి. ప్రజలు ఒప్పుకోని చోట
ప్రజలు మేము ఇక్కడ మాకు ఏ ఇబ్బంది లేదు, మేము ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం లేదు, మీరే అన్ని సౌకర్యాలు కలిగించారు కాబట్టి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం ఎంచుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టానుసారంగా ప్రజలు ఇలా కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఇక్కడే ఉంది, దాదాపు 1 కోటి రూపాయలు అవుతుంది, స్థలం 50 లక్షలు పెట్టి కట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం తీసేస్తానంటే ఇక్కడ చదువులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, భవిష్యత్తు ఉంది. ఇక నువ్వు తీసేయడానికి నువ్వే అధికారం ఇచ్చావు, తీసేయడానికి ఇంక అధికారం లేదు. ప్రభుత్వాలు మారాయా, గత ప్రభుత్వాలు చేసే పని అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళే గతంలో ఇంకొక పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఇంకొక పార్టీలో ఉన్నారు. అంటే పార్టీలు మారినాయి తప్ప పాలకులు వాళ్ళ యొక్క విధానాలు మారలేదు. కాబట్టి ఏంటంటే ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా, ప్రజల యొక్క ఇబ్బందుల దృష్ట్యా క్షేత్రస్థాయిలో ప్రజలను పరిశీలించి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి తప్ప అప్పటి వరకు ప్రజల మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దు. రోజుకొక అంటే తమ పురుగులు మెదడులో తిరిగిన పురుగులాగా ఆలోచనలాగా రోజుకొక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, పేద కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు తక్షణమే తీసేస్తే వాళ్ళ జీవితాలు నడి రోడ్డు మీద పడతాయి, ఉద్యోగాలు పోతాయి, చిన్న చిన్న వ్యాపారాలు దుకాణాలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. కాబట్టి తర్వాత రెండవది ఏంటంటే ఈరోజు భయపడుతున్నారు పెద్దవాళ్ళు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు భయపడి రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి అసలు ఉంటుందా పోతుందా, అరే మనం ఒక్కరోజు చంపినా అయిపోతుంది, కానీ రోజంతా చంపే పరిస్థితి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ప్రజలు ఆ భయభ్రాంతులకు గురి లేకుండా ప్రజల యొక్క క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు ఒప్పుకున్న మేరకు తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఒప్పుకొని చోట మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి తప్ప ప్రజా ప్రక్షాళన అంటే, మూసి ప్రక్షాళన అంటే ప్రజలని సుసంతంగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉంచే విధంగా ఉండాలి తప్ప మొత్తం ప్రజలను ఎల్లగొట్టే విధంగా ఉండకూడదు. ఒక అభివృద్ధి జరిగితే ప్రజలు భాగస్వాములు కావాలి. ఇంకొక డిమాండ్ ఏం చెప్తున్నాము అంటే నిజంగానే ప్రజలు ఒప్పుకున్న మేరకు ఏదైనా పరిశీలన చేస్తే మొత్తం ప్రజలని అందులో భాగస్వాములు చేయాలి, అవసరమైతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఎల్లగొట్టడానికి ప్రభుత్వానికి ఏ రైట్ లేదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఇల్లు కూడా ఉంది, బఫర్ జోన్లో ఉందండి. అయితే నోటీసులు రాలేవండి. నోటీసులు రాకుండానే ఇక్కడి వరకు మార్కింగ్ వేయడానికి వచ్చిన రోజు మేము ఈటెల రాజేందర్ గారిని కలిస్తే నేను ఉన్నానమ్మా అని వచ్చిండు. ఆ రోజు ఈటెల రాజేందర్ గారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ మార్కింగ్ వేయడానికి వచ్చిండ్రు. ఈటెల రాజేందర్ గారు అడ్డుకున్నారు, ఇది అయ్యొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు సపోర్ట్ అంతవరకు ఒక లీడర్ రాలేదు, ఎవరు రాలేదు, కార్యకర్తలు రాలేదు, మాకు ఎవరు అండగా ఉండలేదు. మేము పోయి ఈటెల రాజేందర్ గారిని కలిసి మాకు ఈ బాధ ఉంది, ఇట్లుంది, మాకు మేము నిద్రలు పోతాం, తిండి తింటాం, మమ్మల్ని ఇట్లా ఇది చేస్తుండ్రంటే అని చెప్పే వరకు అతను వచ్చిండు. మాతో 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడనే మాకే సపోర్ట్గా నిలబడ్డాడు. నేను ఉన్నానమ్మా అని చెప్పిండు. ఆయన వచ్చినాకనే మార్కింగ్ వేయడానికి వస్తే అతను వేయనీయలేదు, ఇక్కడ మార్కింగ్ వేయనీయలేదు. ఇట్లా ప్రజలను మార్కింగ్ అడ్డుకోగలిగినాము. ఆయన సపోర్ట్ ఉండపట్టుకొని మా లేని ప్రజల్ని ఇట్లా రోడ్ల మీద తెచ్చి మా ఇండ్లు మేము రూపాయి కష్టపడి మేము కట్టుకొని లోన్లు తెచ్చుకొని ఇవన్నీ చేసుకొని కోట్ల రూపాయలు పెట్టుకొని మేము ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు తీస్తా అంటే ఎక్కడ పోతామండి? మా పిల్లల చదువులు ఏం కావాలి, ఉద్యోగాలు ఏం కావాలి? మేము ఉన్న దగ్గరనే మా సర్కిల్నే మా పిల్లల్ని చదువుకోవడానికి వేసినాము, మా దగ్గర ఉన్న దగ్గరనే మేము జాబులు చూసుకున్నాం. ఇవన్నీ ఎక్కడ పోతే ఎక్కడ ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మేము ఎక్కడ పోయి ఎక్కడ బతకగలుగుతాం? మన రోడ్లు ఇప్పుడు లోన్లు ఇచ్చినారు, లోన్ గవర్నమెంట్ ఊకుతాయి, బ్యాంకులు ఊకుతాయి, లోన్ కట్టకపోతే నువ్వు ఇల్లు తీసేసి ఆ లోన్ ఎవరు కట్టాలి? ఇప్పుడు మేము లేని అని నమ్ముకొని ఇల్లు తీసుకున్నాము. ఇప్పుడు అవన్నీ ఏం కావాలి సార్? మేము 60 ఏళ్ళ కళ ఇల్లు అనేది ఈ మధ్యలో తీసుకున్నా నేను. 60 ఏళ్ళ కళ నువ్వు కులగొట్టడానికి నువ్వేమన్నా మాకేమన్నా కట్టించినావా? నీ కులగొట్టుడే కానీ కట్టేయడం అనేది తెలిసేటట్లేదు. ఎంతమంది ప్రజలను ఇట్లా రోడ్ల మీదకి ఇడుస్తావు నువ్వు చెప్పండి? నువ్వు చేసింది ఏముంది? మాకు ప్రజల కోసం, నువ్వు ప్రజల కోసం వచ్చినాను కదా, ప్రజల కోసం ఏం చేసావు చూయించు, కొంచెమనే చూయించు. నువ్వు వచ్చి 9 నెలలు అవుతుంది, నేను ఈ ప్రజల కోసం ఇది చేసాను, ఈ మంచి పని చేశాను లేదు. వచ్చి నుంచి నేను ఇండ్లులో కొడతా, ఈ మూసి ప్రక్షాళన చేస్తాను. నువ్వు ఏం చేసావు? ఉన్నదాన్ని చేసుకోవచ్చు, చాలా వెడల్పు ఉంది. నువ్వు ఉన్నదాన్ని మూసి ప్రక్షాళన చేయొచ్చు, ఉన్నదాంట్లో సుందరీకరణ చేయొచ్చు. ప్రజలను రోడ్ల మీద తెచ్చి ఇండ్లులో కొడతా అంటే ఎవరు ఊకుండే ప్రజలు ఎవరు లేరు, ఎదురు తిరుగుతాం. మాకు న్యాయం కావాలి అంతే. మా ఇల్లు మాకే కావాలి, మేము ఇవ్వమండి, ఇవ్వము. ఎవరు వచ్చి తీసుకున్నా మేము ఇవ్వమండి. దేనికైనా మేము రెడీగా ఉన్నాం, సావడానికైనా రెడీగా ఉన్నాము, చంపడానికైనా రెడీగా ఉన్నాం. మేము మాత్రం ఇళ్ళనైతే వదలం. మా కళ, మా జీవిత కళ 60 ఏళ్ళ కళ.
ఏదో ఉన్నది అమ్ముకొని ఏదో ఉండాలి, పిల్లలకు నీడ ఉండాలి. మేము పెద్ద వేసుకొచ్చాం. మా ఆయన 65 ఏళ్ళకి వచ్చాం, నేను 60 ఏళ్ళకి వచ్చిన. మాకు ఇంత నీడ ఉండాలనేది మేము తీసుకున్నాం. ఉన్నాయని అమ్ముకొని బంగారము బ్యాంకులలో 30 లక్షల లోన్ తీసుకున్నాము, అన్నీ తీసుకొని కొనుక్కున్నామండి. ఈ మధ్యలో మన మార్చిలో తీసుకున్నాను నేను. ఇప్పుడు రిపేరింగ్ చేయిస్తున్నాను, అది అక్కడికి వదిలేసేసిన. ఇప్పుడు రేపు మాది ఏమవుతుంది, మా బతుకులు ఏమవుతాయి చెప్పండి. మేము 22 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. ఎప్పుడు నీళ్ళు వచ్చింది కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఇండ్లు తీసా, మీకు వాసన వస్తుంది, మీకు దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి. మాకు లేని ఇబ్బంది నీకేడికి వెళ్ళి వస్తుంది? నీకేడ ఇబ్బంది వస్తుంది? మేము ఉండేటోళ్ళం మేము ఇక్కడ, నీకేడికి వెళ్ళి వస్తుంది ఇబ్బంది అనేది? మేము ఉన్నాం కదా, ప్రజలం ఉన్నాం కదా, మాకు ఏ ఇబ్బంది లేదు. నీకు కలుగుతుంది అక్కడ? నువ్వు మూసి ప్రక్షాళన ఎవరి కోసం చేస్తున్నావు? మూసి సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నావు? ప్రజల కోసం అంటున్నావు. మళ్ళీ ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టి చేయడం న్యాయమేనా మీకు? ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఏ రాజు కూడా చెయ్యడు. ప్రజల క్షేమం కోరుకుంటాడు. నువ్వు ప్రజలను ఒక ఎట్లా అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని అప్పుడు ఇది చేసిండ్రు చూడు, అంతకన్నా ఎక్కువ నువ్వు ఇది చేస్తున్నావు మనల్ని. ఇప్పుడు ప్రజలను ఇంత నిద్ర లేవు, తిండి లేదు, ఏటైనా ఏమొస్తుందని మేము ఆందోళనకరంగా ఉంటున్నాం, పిల్లలు పెద్దోళ్ళు అందరూ. ఇది న్యాయంగా రేవంత్ సారు ఇక్కడికైనా నువ్వు ఆపదలుచుకో.